ఇప్పుడు అల్లరి అనగానే ఏం అల్లరి జరుగుతుందండి? ఏ సంఘంలో అల్లరి జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు అల్లరి అంటే ఏమనిపించింది మనకి? ఇప్పుడు సమాధానం కాని ప్రతిదీ అల్లరే. సమాధానంగా ఉండాలి. ఆరాధన గురించి ఎవరికి తెలుసు? మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్ క్వశ్చన్. ఆరాధన గురించి సమరయ స్త్రీకి తెలుసా? దావీదుకు తెలుసా? ధర్మశాస్త్రం రచించిన మోషేకు తెలుసా? యేసు ప్రభుకు తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరు చెప్పింది ఆరాధన? ఎవరు చేసింది ఆరాధన? అది అంటే దావీదుకి ఆరాధన గురించి తెలుసా? పూర్తిగా అసంపూర్ణం. మోషేకి తెలుసా? అసంపూర్ణం. అది పరిపూర్ణమైనది కాదు. భక్తులందరికీ తెలుసా? పాత నిబంధన భక్తులకి తెలీదు, అసంపూర్ణం. మరి సంపూర్ణమైన ఆరాధన గురించి ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి భూమి మీదకి వచ్చి అంటాడైనా, మరుగైన సంగతులు మీకు తెలియజెప్పేదని అంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. దావీదేసిన డాన్స్ పిచ్చి డాన్స్ కాదు, స్ట్రక్చర్ తో కూడిన డాన్స్, నాట్యము. పిచ్చి పిచ్చి గంతుల్ని ఎవడు నాట్యమని అనడు. అయితే చెప్తున్నాను వినండి. దావీదు, మిరియాము వీళ్ళందరూ అంతరించిపోయిన తర్వాత ఆ స్ట్రక్చర్ మర్చిపోయి మేము కూడా డాన్స్ చేస్తున్నాం అనుకుంటే ఆ టైంలో వచ్చాడండి ఒక ప్రవక్త. వచ్చాడు. ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, స్వరమండలము పెట్టుకున్నారంట, ఇన్స్ట్రుమెంట్ ఉంది, సౌండ్ చేస్తూ పిచ్చిపాటలు మొదలెట్టి ఎవరిలాగా వాయిద్యాలు పెట్టుకున్నారంట. మళ్ళీ ఆ పిచ్చిపాటలకి దావీదు లాగా ఆమోసు ప్రవక్తగా పరిచర్య చేస్తున్న కాలానికి దావీదు గారి నాలెడ్జ్ కనుమరుగైపోతూ ఎవరితో అయితే మిక్స్డ్ పీపుల్ తో కలిసిపోయారో వాళ్ళ దగ్గర నుంచి పనికిమాలిన జ్ఞానాన్ని తెచ్చుకుని అసలైన నాట్యాన్ని వదిలేసి ఏం మొదలు పెట్టారంట? పిచ్చి పాటలు పాడుతూ ఆ పిచ్చి పాటలకు ఎవరిలాగా వాయిద్యాలు కల్పించారట? దావీదు వలే వాయించి వాద్యములను కల్పించుకుందరు అన్నాడు. అక్కడ పాట మారింది అన్నాడు. వాయిద్యం ఉంది నీ దగ్గర, కానీ ఏం మారింది? పాట మారింది, బీటు మారింది, పద్ధతి మారింది, విధానం మారింది. అసలు ఎంత పర్ఫెక్షనిస్టో తెలుసా దావీదు? ఒక పట్టాను ఒప్పుకోడు, అంత గొప్పగా నేర్చుకుని చేశాడు అక్కడ. అది దావీదు చేసిన నాట్యం. కానీ ఆ టాలెంట్లు ఏవి యేసుప్రభు అడగలేదు. ఆరాధన విధానం ఇదమ్మా. మీరు అనుకుంటున్నది కాదమ్మా ఆరాధన అంటే. నాయన అది పాతకాలం అయిపోయింది, కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ చేశాం. పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు మీలోనికి. ఆత్మతో ఆరాధించండి, సత్యంతో ఆరాధించండి, పాడండి, హృదయపూర్వకంగా పాడండి, ఆత్మతో పాడండి. కానీ అక్కడ సమాధానమునకు కర్తను ఉండనివ్వండి. అల్లరి జరుగుతున్న చోట ఎవరుండరు? పరిశుద్ధాత్ముడు ఉండడు. మీరు అనుకుంటున్నట్టు 150వ కీర్తన 4వ వచనం గానీ, లేకపోతే 149వ కీర్తన 3వ వచనం గానీ మీకు అప్లికబుల్ కాదు. ఆ వాళ్ళు స్కాలర్స్ అందులో, రైట్? వాక్యాన్ని ఏం చేయొద్దు, వక్రీకరించొద్దు. ఇంత డెప్త్ లోకి వెళ్తే ఏది వాస్తవం ఏది అవాస్తవం మీకు అర్థం అవుతుంది. ఇంత డెప్త్ లోకి వెళ్లకుండా ఓన్లీ 150వ కీర్తన వేసేసుకుని చూసావా అది ఏమనుకుంటున్నావు అంటే తప్పు నాయన. సో కాబట్టి దిద్దుకుందాం. పాడండి, మంచిగా పాడండి, పాటలు పాడండి, మ్యూజిక్ వాడుకోండి, ప్రభునందు ఆనందించండి. సమాధాన కర్తను అక్కడ ఉండనివ్వండి. దయచేసి సంఘములన్నిటికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్న సద్విమర్శ చేసుకోమని అందరినీ బ్రతిమలాడుతున్నాను.